హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమాన్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. అదేంటి మేము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? అవునండి, మీరు గెస్ చేసింది కరెక్టే. ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మాతో పాటు రండి. ఫ్రెండ్స్, టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది రంగారెడ్డి డిస్టిక్ గట్కేసర్ మండల్లో పోచారం విలేజ్లో ఉంది. టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక లక్ష్మీ గణపతి స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామివారికి 3 కన్నులు ఉంటాయి. 2008లో స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించారు. అలాగే నందీశ్వరుడు ఉన్నాడు. సర్వమంగళాదేవి పేరుతో కలిగిన అమ్మవారు ఎక్కడా లేరు. స్ఫటికలింగేశ్వర స్వామివారి దర్శనం, సర్వమంగళాదేవి అమ్మవారి దర్శనం. అదేవిధంగా 150 సంవత్సరాల కిందటి ఆంజనేయ స్వామి దేవాలయం, సూర్యచంద్ర శంకు చక్రాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా విశేషం. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి, నమో వానరేశం, నమో అదేవిధంగా పంచముఖ నాగదేవత అమ్మవారు మనకు దర్శనమిస్తారు. వివాహం కోసం, సంతానం కోసం ఇక్కడ నాగదేవతను పూజిస్తారు. ఇక్కడ పంచముఖ నాగదేవతను మానసాదేవి అని పిలుస్తారు. పశుపతినాథుడు మనకు దర్శనమిస్తారు. అయ్యప్ప స్వామివారు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, సర్వదేవతా స్వరూపిణైన గోమాత గోశాల, దత్తాత్రేయుడు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే స్ఫటికలింగం. స్ఫటికలింగాన్ని పూజించడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఇక్కడ విశేషంగా గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, శ్రావణ మాసం, కార్తీక మాస ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంగా వార్షికోత్సవం మరియు రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ భక్తులకు తమ తమ కోరికలు నెరవేరుతాయి. శ్రీ సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి వారి దయ మనందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మహాపర్వదినం, విశ్వావసనామ సంవత్సర జ్యేష్ఠమాస ఉత్తరాయణ పంచమీ తిథి స్థిరవాసరే. ఈరోజు మేమందరం కుటుంబ సమేతంగా పోచార గ్రామంలో ఉన్నటువంటి సర్వమంగళ దేవి సహిత స్ఫటిక మహాలింగేశ్వర స్వామి దర్శనానికి మేము కుటుంబ సమేతంగా వచ్చేసి ఉన్నాం. ఈరోజు మాకు ఆనందంగా స్వామివారి దర్శనం జరిగింది. ఇది చాలా పవిత్రమైనటువంటిది, చాలా గొప్ప విశేషమైనటువంటి క్షేత్రంగా ఈ తీర్థవాసులు, ఈ క్షేత్రవాసులు అందరూ చెప్తారు. చారిత్రాత్మకం కూడా చాలా గొప్ప విశేషమైనటువంటిది. శివోహం 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 పరమేశ్వరుని యొక్క సర్వ అనుష్ఠానం చేత, పరమేశ్వరుని అనుగ్రహం చేత ఏ మానవుడైతే తన జీవితాన్ని గడుపుతాడో సర్వదా శుభంగా, క్షేమంగా, ఆరోగ్యకరంగా ఉంటాడనేటువంటిదే మనకు శాస్త్రం చెప్తూ ఉంది. ఈనాడు మాకు ఆ స్వామివారి దర్శనం చాలా ఆనందంగా, చాలా నేత్రపరంగా,
జరిగినందుకు మేమందరం కూడా చాలా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. ఇది క్షేత్రం కటికేశ్వర మండలానికి దగ్గరగా పోచార మండలం ఉన్నటువంటి క్షేత్రం. ఇది చాలా విశేషమైనటువంటి విశిష్టంగా చెప్తారు. చాలా ఓం సత్సం, ఓం తత్సం, ఓం.